ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అవతారాలేమిటి? ఇవాళ మా డాడీ మ్యారేజ్ డే, అందుకని డాడీ నేను స్నానం చేయాలి. ఇద్దరునా? సర్లేదు వచ్చేంటి, ముగ్గురం కలిసే చేసేద్దాం. సిగ్గు లేకపోతే సరే. అబ్బో దేనికమ్మా సిగ్గు? ప్లీజ్ ఇప్పుడే వచ్చేస్తాను. అంతేనా? రారా కళ్ళను పడుతుంది. కావాలంటే కళ్ళు పడుతున్నాయి. పిల్లికి ఎలక సాక్ష్యం. నన్ను పిల్లంటావా? అయ్యో రామచంద్ర ప్రభు, తప్పు. మొగుణ్ణి గోపాలకృష్ణ నేను ఇక్కడ ఉండగా ఆయన ఎందుకు పిలుస్తావు? ఆయన అసలే ఏకపత్ని వ్రతుడు. సుజాత, ఏమిటిది? పెళ్లి రోజు కన్నీరేమిటి? ఇది బాధతో వచ్చే కన్నీరు కాదండి. ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడి ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు హోదానిచ్చి మీ అర్థాంగిగా నాకు స్థానాన్నిచ్చినందుకు కృతజ్ఞతతో వచ్చే కన్నీరు. మళ్ళీ మొదలెట్టావా ఫ్లాష్ బ్యాక్? చూడు సుజాత, పెళ్లి మనకి నేళ్లేనా, మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు. అదేమిటి? అవును మరి, భార్యాభర్తల మధ్య ఈ క్షమాపణలు కన్నీళ్లు ఉండవు, ముద్దులు ముచ్చట్లే ఉండాలి. అవును మమ్మీ, డాడీకో ముద్దు నాకో ముద్దు ఇచ్చేయి. రే, మమ్మీని మర్యాద అడిగితే వదరా, మనం బలవంతంగా తీసేసుకోవడమే. సీత, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఇవాళ పెళ్లి రోజు. సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఉంటాను. ఓకే బాయ్. టాటా. టాటా.
రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయాయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ అలా పట్ట. కృష్ణ, వస్తున్నా. ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇదిగా ఆ కటింగ్ ప్లేయర్ లా పట్టాలే, చెప్తాను దీని పని. రా. అబ్బా, అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టాలే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్యుమెంట్ పెట్టుకొని? నాది డొక్కు బండా. ఎస్. దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆఫ్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్కు కొంటే అద్ద నా కూడా రాదు. ఏంటే ఉన్న పలానా 1,25,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్ మహల్, కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటాం. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కాదు. పాత సామాన్లు కొంటావు కొంటావు. నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటావే. కొంటావు. అబ్బా, సాయంత్రం 6 అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను. ఓకే? హలో, గోపాలకృష్ణ గారు ఇలా? అవునండి. సుజాత గారు ఉన్నారా? పిలుస్తావా బాబు? సుజాత. మమ్మీ ఫోన్. హలో. సుజాత గారా? ఎస్. బాబాయ్ గారు, నేను ఒకసారి ఆయన చూడాలి. వద్దమ్మా, నువ్వు ఇప్పుడు గోపాలకృష్ణని చూడలేవు. నీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో. నేను ఒకసారి ఆయన్ని చూడాలి. వద్దమ్మా, నా మాట వినమ్మా. మీ నాన్న దగ్గరికి తీసుకుపోతున్నారు.
గోపాలకృష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు. వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో. కబురు చేశాం కదండి, ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చి ఉండేవాళ్ళు. చేయగలిగిందేమో, మాటో మంచో మనమే పడదాం కానివ్వండి. బతికుండగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేదు. అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తా? పదబా ప్లేటర్లు ఇదే ఉంటలే. ప్లేటర్ బాగా ఇల్లుదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరేలేండి పిల్లరా, నేనే బాలాజనయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయ్యా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే ఫీజు ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా ఫీజు? ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలడ్డకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100,000 అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా! మహా కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది. నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయో. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని ఈడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడా? పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కారంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డెమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. ఇదేంటయ్యా, ఇల్లు ఊరికింత దూరంగా కట్టాడేంటి మావాడు? మీకు తెలియదే ఉందండి, ఆయన ప్రశాంతత కోరుకునే వ్యక్తి. ప్రశాంతత కాదయ్యా, ఒంటరితనం. అందుకేగా వాడు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చేసాడు. ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా? అందులో 20 ఏకర్స్ అయిందేనండి. ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో? 10 కిలోమీటర్స్ ఉంటుంది సార్. సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? దాదాపు 1 కోటి దాటుతుంది సార్. అలాగా? అయితే మేనేజర్ గారు సార్, కొబ్బరి తోటలు అయితేనే, నారింజ తోటలు అయితేనే ఓ 300 ఎకరం ఉంటుందంట. 300 ఏకర్స్ చాలా ఎక్కువ కదా డాడీ? వ్యవసాయానికి అయితే ఎక్కువ, అమ్మకానికి మాత్రం తక్కువరా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూసి కూర్చో. మావయ్య, టిఫిన్ చెద్దరుగాని రండి. నేను అదే అనుకుంటున్నాను. అయితే రాజుగారు, మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదనుకుంటాను. అబ్బే, పండక్కో పబ్బానికో ఓ కుక్క. తాగుడు విషయం చెప్పాలంటే మా బావమరిది వేధవ. పీపాలు పీల్చేస్తాడు. ఎప్పుడో లివర్ బుడగలా పేలి చేస్తాడు వేధవ. మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి. బొత్తిగా లోకజ్ఞానం తెలియని పిల్ల, వీడా పసిగుడ్డు. లంకంత కొంప, బోళ్ళంత ఆస్తి. ఎంత ఆస్తి ఉంటే ఎలా లాభం? నాదుడు లేకపోయాక. అవును డాడీ, నేను అదే అనుకుంటున్నాను. ఉంటే ఆస్తి నాదుడు 2 ఉండాలి, లేకపోతే లేదు. రే సుపుత్ర, నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపితే బాగుంటుందిరా. పరామర్శించడం కూడా రాదు మా పాకి వేదోకి. నువ్వేమనుకోకమ్మా. మేనేజర్ గారు సార్, మరి ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడండి. అవును సార్.
సర్లేండి, ఇందులో పుట్టి ఇందులో పెరిగాడు కనుక అతనికి కష్టమేం కాదు. ఓ పని చేద్దామండి, ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్లవాళ్ళు అయ్యే పని కాదు, కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను. చూడమ్మా, నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా. రే, వదినికి వెళ్ళొస్తాను చెప్పరా? అదే నేను అనుకుంటున్నాను. వస్తాను వదినా. ఈ తాతయ్యకి టాటా చెప్పు బాబు. ఒక్కరితి ఎలా నెగ్గుకొస్తుందో పాపం, మనమే దారి చూపించాలి. వెళ్ళొస్తాను రాజు గారు. ఉంటాను. నమస్కారం. ఏమిటమ్మా, గోపాలకృష్ణ బతికొండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు, ఇప్పుడు బాధ్యత అంతా నెత్తినేసుకుంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదండి. బంధుత్వాలు నమ్మకూడదమ్మా. కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతున్నాడు. మా బామడి విధం చూడు, నేను బతికొండగానే ఎల్ఐసి పాలసీలో ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడికి చెప్తున్నాడు. వస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. వస్తాను. ఇది మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్. ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి. అమ్మగారు, మీకోసం సర్వే గారు వచ్చారు, పంపమంటారా? పంపించు. మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సైన్మెంట్ ఇవాళ పంపించేద్దాం. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి. చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకృష్ణ పోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు, ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కతివి నువ్వేం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుకి అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంట కడితే వాడితో వాడు వస్తాడు. అది కాదు డాడీ. నువ్వు కాస్త నోరు మూస్తావా? చూడమ్మా, సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి. నేను కాస్త ఆలోచించుకోవాలండి. ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా, మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం, నీకు ఏ శ్రమ ఉండకూడదని. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు ముయ్యి. ఇక్కడ పెద్ద సంతకం అమ్మా. నన్ను తొందర పెట్టకండి, నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. విన్నమ్మా, నీ ఇష్టం, ఉందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా, నీ నిర్ణయమే మా నిర్ణయం. వెళ్ళొస్తామమ్మా. అమ్మగారు, మీకు లెటర్ వచ్చిందండి. నాకు ఆయనకి పెళ్లి జరగలేదట, అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయం లేదమ్మా. మంచి లాయర్ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయరు బసవరాజు నీకు తెలుసుగా, అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నువ్వేం అరియవకమ్మా, న్యాయం నీ పక్షానుంది. తప్పకుండా నువ్వే గెలుస్తావు. సొంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడా? ఛే 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 ఛే.
బసవరాజు గారు ఉన్నారా? లేరమ్మా, కోర్టుకెళ్ళారు. సరే. లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు ఏటా గోసుకొసలు అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమోండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకమేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓర్నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి? పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసు ఎక్కిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళే కాదురా చెప్పారు. ఈ అరటి కనుక ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. పైన తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడి గుడ్డు లేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు. బావా, అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్ తను వదులు ప్లీజ్. నిన్నోదల్లో నీ తల నేను అరికెత్తాను. తను వదులు ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదల్లో నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరు అనుకున్నావు రా?
ఏంటమ్మా చెట్టు కింద ప్లేటర్ని చెట్టు కింద ప్లేటర్ పట్టుకుని గుద్దేశావు? సారీ అండి, నన్ను రౌడీలు ఎవరో తరుముకొస్తున్నారు. రౌడీయా? మనది సేమ్ కేసు. ఎక్కడి? థ్యాంక్స్ అండి. మన బండి పంచికాళీలాగా పరిగెట్టించేస్తా. త్వరగా పనివ్వండి, వాళ్ళు వచ్చేస్తారేమో. అయ్యో కారు ఆగిపోయింది. ఆ పాచమ్మలాడు వచ్చేస్తానేమో. లేదా రే, నేనే ఆపేశాను. కావాలని నేనే ఆపేశాను రా. ఆ డోర్ మీకు రాదు, నేను తీస్తాను. దిగండి. ఇప్పుడు చెప్పండి, ఆ మహంకాళి గారు మన ఎందుకు తరుగుతున్నాడు? మహంకాళి ఎవరు? నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ. నలుగురు రౌడీలా? అయితే మీకన్నా నేనే బెటరు. అవును, ఎందుకు తరుగుతారు? నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరుగుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటే అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. మహంకాళి గారు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు, ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా. మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదండి, ఎవరు అడుగు తినేవాళ్ళు వస్తే అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షర్లాక్ హోమ్స్ అక్క గారు. సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్. హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ మామూలే. పోయి నేనా? ఇవాళ రేపు వద్దండి. పోయి. అది మీకు రాదండి. ఎక్కడ మరి? పోయి. ఏదో డొక్కుమండి, అందరికి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? చూడమ్మా, ఇన్నాళ్ళు చాలా గౌరవంగా బ్రతికిన మీ కుటుంబం నీచమైన ఆస్తి కోసం కోర్టుకెళ్ళడం నాకు నచ్చలేదమ్మా. ఆస్తి న్యాయంగా మాకు రావాల్సిందే కదండి. న్యాయాన్యాల విషయాలు ఇక్కడ ఎందుకు కానీ, చూడండి సుజాత గారు, గోపాలకృష్ణ నాకు ప్రాణ స్నేహితుడు. అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నాకు బాగా చనువు ఉందండి. పొడుగుపోయి పుట్టేడు దుఃఖంతో ఉన్నారు ఆయన. పాప అటువంటి ఆయన అలా రచ్చకెచ్చడం అమానుషం కదండి. బసవరాజు గారు, ఆవేశపడకండి, నేను చెప్పేది వినిపించుకోండి. గోపాలకృష్ణకి మీకు పెళ్లి జరగలేదని వాళ్ళు నోటీస్ పంపారంటున్నారు. శరభయ్య లాంటి పెద్ద మనిషి అకారణంగా ఆ భాండం వేరు కదా. మీ పెళ్లి జరగడం ఎంతమంది చూశారు? అసలు ఎవరండి సాక్ష్యం? సార్, అది అబద్ధాన్ని మీకు తెలీదు. ఆ పెళ్లికి మీరు రాలేదు, మీకన్నా సాక్ష్యం. ఏమిటి, నేనా? బాలేవారే. చూడండి, నేను పాపులర్ లాయర్ని, అంతేకాని అనాకి అర్ధనాకి దొంగ సాక్ష్యాలు చెప్పే రకాన్ని మాత్రం కాను. బసవరాజు గారు, మీరే కదండి మా పెళ్లికి వచ్చి. నువ్వు చాలా లక్కీ ఫెలవరా. లక్ష్మీదేవి లాంటి పిల్లని పెళ్లి చేసుకో. రేపు నువ్వు పైకొచ్చావనుకో, ఆ క్రెడిట్ అంతా మా చెల్లాయిదేరా. ఏమ్మా? ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇక మీరు వెళ్తాను సార్. మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్, పైగా అడ్వకేట్. కోర్టులో న్యాయాన్ని కిలోల లెక్కన తూకం ఇస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కబీళాలు ఇక్కడున్నాయన్నమాట. నమస్కారం అండి. జోరుగా హుషారుగా షికారు పోదమా, స్పీడు స్పీడుగా. బావా బా, ఓయ్, నీ కారుకి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచి ముండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది, జట్టు అన్నానో లేదో జట్ట బండ్లో ఫ్లో అయిపోయింది. దీని మొహం మండ. పొగిడి అరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చంద్రగాడు కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, అబ్బో. టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం.
పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి? పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా బేరం కుదరకపోతే 2 జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? ఏయ్ నిన్ను దొరకవే. దొరకరు. బాలరాజ్ గారు కొంచెం ఉండండి. దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి. దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి అదే లేదండి, ఒక అరగంట టైం ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానం లాగానా? Yes. గోవిందా గోవిందా. ఏమండి ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్. బాబాయ్ కార్ స్టార్ట్ అయిపోయింది. మీరు కూర్చోండి. అలాగే మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా 2వ కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో 3వ కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి కానీ. ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసులని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది ఊళ్ళోనే, తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం. దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ ఉన్నారు. మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారంటే భయమై ఉండొచ్చు. మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి. తీసుకోండి. స్వీట్సా? కేసు గెలవాలి కదండి. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి? బావా కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారే బావా, ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదంటే ఇంత ప్యాకెట్. తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తవలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం విను బావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మావగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీసు. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు? సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఉందిలేండి. అమ్మా, మీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే. టూ మచ్. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినబడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు, అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్.
హలో. ఆల్రెడీ వద్దండి. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగాడి టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది గానీ, లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అనమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వెళ్ళకూడదు? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్ కు వెళ్లాల్సిందే. అది రూలు. సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా? చేసుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన లేదంటున్నారు సార్. యేసుపాదం, ఆ రిజిస్టర్ పట్రా. అందులో లేదు సార్, నేను స్వయంగా చూశాను. రిజిస్టర్ లో లేకపోతే మేమేం చేయలేం. ఐఎమ్ సారీ మేడం. ఊరుకోండి సుజాత గారు. లేదండి, ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది. నాకేమీ తోచడం లేదు. మా పెళ్లికి ఫాదర్ గ్యాబ్రియల్ వచ్చారు సార్. ఆయన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్? ఫాదర్ గ్యాబ్రియలా? అవును సార్, అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్, నన్నెంతో ప్రేమించి మా ఫాదర్ గ్యాబ్రియల్. ఈజ్ ఇట్? పదండి.
చర్చికి వచ్చాం కదా మమ్మీ, లోపలి పద. మాట్లాడుకో. ఫాదర్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఫాదర్ అంటే మా నాన్న. మీ నాన్నను డాడీ అంటాంగా. ఫాదర్ అంటే మనందరికీ ఫాదర్. అంటే నీకు గ్రాండ్ ఫాదర్. ఎక్స్క్యూజ్ మీ. మీరు ఫాదర్ని చూడటానికి వచ్చారా? అవును సిస్టర్. ప్రార్థన పూర్తయినా ఆయన లేవరు. వారిని కలవాలనుకుంటే లోపలికి రావచ్చు. థ్యాంక్స్. ఫాదర్, ఫాదర్, ఫాదర్. ఎవరు? నేను ఫాదర్ సుజాతని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో స్వీటీ డార్లింగ్ అని పిలిచేవారు. నేనే ఆ సుజాతని. రోజు మేరీ బొమ్మ ముందు కొవ్వొత్తులు వెలిగించేదాన్ని. నేనే సుజాతని. ఫాదర్. ఎవరమ్మా నువ్వు? ఫాదర్, నేను ఫాదర్ సుజాతని ట్రైనింగ్ హాల్కి వెళ్ళాక రోజు నేను ఓ ఫాదర్ గివ్ us అవర్ డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేస్తే తప్ప అన్నం తినేవారు కారే. మర్చిపోయారా ఫాదర్? నేను సుజాతని. చూడమ్మా, ఎవరు నువ్వు? నా హస్బెండ్ పోయారు ఫాదర్. ఆయన తాలూకు వాళ్ళు నన్ను చిత్రహింసలు పెడుతున్నారు. ఈ స్థితిలో మీరు తప్ప మాకే ఆధారం లేదు. ప్లీజ్ ఫాదర్, నన్ను నా బిడ్డని కాపాడండి. ప్లీజ్ సేవ్ us ఫాదర్. ఆ రాక్షసుల నుంచి మమ్మల్ని కాపాడండి ఫాదర్. ఫాదర్, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? నేను చూడండి, ఫాదర్కి మతి స్థిమితం లేదు. అప్పుడప్పుడు ఆయన పేరే ఆయనకు గుర్తుండడం లేదు. రండి ఫాదర్, రండి. బావా, బావా, డెలివరీ టైంలో బర్త్ సర్టిఫికెట్ తో పాటు గోపాలకృష్ణ గారి సంతకం ఉండొచ్చుగా? కరెక్టేనే, ఉండొచ్చు. అవునండి, ఆయన సంతకం చేశారు.
బాలరాజ్ గారు ఎలా కొట్టేశారు? సారీ అండి, నా వల్ల మీకు అనవసరంగా కష్టాలు. కోరి తెచ్చుకున్న తద్దినం నాకు తప్పుతుందా? అలా మాట్లాడకండి. అంతకంటే మాట్లాడడం నాకు రాదండి. వస్తే నేను లాయర్ని ఎందుకు అవుతాను? చూడండి, ఇప్పటికే చెయ్యికి చెయ్యి, కాలు కాలు ఒకదానికొకటి సహకరించకుండా పోయి నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటానండి. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేసు వదిలేస్తే? పోనీ ఈ కేసు ఒప్పుకుని నా ప్రాణాలు వదిలేనా? చూడండి, నేను ఒంటరి ఆడదాన్ని, పైగా చంటి పిల్లాడు. వాళ్ళంతా నా మీద కక్ష కట్టున్నారు. ఈ దశలో మీరు కేసుని కాదంటే నేను దిక్కులేని దాన్ని పోతాను. అమ్మా, నేను చేతకాని వాడిని, అమాయకుణ్ణి, అసమర్థుణ్ణి. దయచేసి నన్ను వదిలేయండి. అబ్బా, మీ ఇష్టం అండి. ఇన్నాళ్ళు కష్టపడి సహకరించారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది? చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి ఈ కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత కొట్టేస్తారు. బాబా, నీ సంగతి నీకు తెలియదు. వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాజు వేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టవు. ఎవరో నేనా? సర్లే, భలేవాడివే. నీ బలం నీకు తెలీదు. మరెవరికి తెలుసు? నాకు. ఎస్, నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నెవ్యవి. బావా, నువ్వు నా దృష్టిలో జాకీ చాన్వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. నీరు గారి పారిపోకు, నీరసాన జారిపోకులే మేలుకో, మారుమూల దాగిపోకు, పిరికి మందు తాగబోకులే మేలుకో. ఎందుకీ భయం, అందుకో జయం, నీడలాగా నీకు తోడనేనా. నీరు గారి పారిపోకు, నీరసాన జారిపోకులే.
ఫైటులు రావే ఏం చేస్తా ఎగిరి దూకడం అలవాటు లేదెలా అమ్మో పడి చస్తా అయ్యో ఎందుకమ్మ అంత చేటు ధీమా భామా ఆ పైన నా ప్రాణం హరించరా వీర స్వర్గమే వరించరా మాయదారి మాటలేల మాయలేడి వేటలేల నే రాను పో చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేల మొక్కుతా ఒక మూల నక్కుతా పోరే వద్దంట బతుకు దక్కితే బలు సాకు మెక్కుతా పోనీ నన్నిట్టా చేయలేదు ఇంతవరకు జీవిత భీమా ఆంజనేయుడా నీ శక్తి తెలుసుకో అమ్మ నాయను నన్నింక విడిచిపో మాయదారి మాటలేల మాయలేడి వేటలేలనే రానుపో చేతగాని శౌర్యమేల ఈదలేని లోతులేలనే రానుపో పాడు రొంపిలో నన్ను దింపకే ముందు నుయ్యి వెనుక గొయ్యి చావే ఖాయం నీరు గారి పారిపోకు నీరసాన జారిపోకులే మేలుకో మారుమూల దాగిపోకు తిరిగి మందు తాగబోకులే బాలరాజు గారు లీడర్ గారు ఎవరు? నేనేనండి. అబ్బా నేనేనంటే ఎవరండి? తలుపు తెరవండి. నేనేమన్నా అంజనం వేసి చూడాలా చెప్పండి. అర్ధరాత్రి పూట ఆడగొంతు వినిపిస్తుంది ఏమిటబ్బా? అబ్బా బావా 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 లే బావా 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 లే బావా ఏంటి బావా ఎవరు కొట్టారు? ఏమైంది అసలు? వాళ్ళే అర్ధరాత్రి వచ్చి. వాళ్ళ ఎంత బలవంతం చేసినా కేసు చేయను వదిలేసావు కదా బావా, మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ విషయం సుజాత గారికి మనకి తెలిసే, కానీ వాళ్ళకి తెలియదుగా. అయ్యో ఎన్ని దెబ్బలు కొట్టేశారు. పద బావా హాస్పిటల్కి వెళదాం. వాళ్ళనంత తేలిగ్గా వదిలిపెట్టను. పోలీసు రిపోర్ట్ ఇచ్చి తీరుతాను. పోలీస్ రిపోర్టా? ఎందుకులే బావా వాళ్ళతో మనకి. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. సార్ బాలరాజు గారు అంటే మీరేనండి? అవును నేనే. రాత్రి ఎవరో రౌడీలు సుజాత గారిని చితక్కొట్టేశారట. హాస్పిటల్లో ఉన్నారట. అయ్యో అలాగా? మగాడిని నన్నే పులుసులోకి ఎముకలు లేకుండా కొట్టేశారు. పద పద వంటారదాన్ని పట్టుకుని నానా హింసలు పెడుతున్నారు.
నేడే చూడండి మీ అభిమాన థియేటర్ పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ లో దెబ్బకుట్ట దొంగల ముఠ, దెబ్బకుట్ట దొంగల ముఠ, వీరోచిత పోరాటాలు, కొత్త కొత్త ముష్టి యుద్ధాలు. అభిమాన హీరో చేసే కొత్త కొత్త స్టంట్లు. ఈ కేసు నేను వాదిస్తాను సుజాత. మిమ్మల్ని నేను గెలిపిస్తానండి. ఆ రోజంటే పిరికితనంతోనూ భయంతోనూ అలా మాట్లాడాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు మహాత్ముడు. కానీ ఆ చెంప మీద కూడా కొడితే కొట్టడానికి ఇంకో చెంప మిగలేదు కదండి. అందుకే తిరగబడాలనుకుంటున్నా. ఈ కేసు నేను టేకప్ చేస్తాను సుజాత గారు. నా మీద మీకున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ బాలరాజు గారు. మీరెప్పుడైతే ఈ కేసు విత్డ్రా అన్నారో ఆ రోజే నేను ఓడిపోయినట్టు భావించాను. దయచేసి ఈ కేసు వాదించకండి ప్లీజ్. సుజాత గారు, ఈ ఆస్తి ఆయన స్వార్జితం. ఆ దుర్మార్గుల చేతిలో పడిపోతుందన్న దుగ్ధతోనూ బాధతోనూ పిల్లాడి భవిష్యత్ ఏమైపోతుందోనని బెంగతోనూ కేసు పెట్టానే తప్ప వాళ్ళ మీద నాకేం కక్షండి. అయినా అంత పెద్ద వాళ్ళతో గొడవ పెట్టుకుని బతకగలనా చెప్పండి. లేదు సుజాత గారు, మీరు తప్పకుండా గెలుస్తారు. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. ఆ దుర్మార్గులకి కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయకపోతే నేను ఈ లాయర్ వృత్తిని మానేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను నమ్మండి. నా మీద నాకే నమ్మకం పోయాక ఎవరినైనా ఎలా నమ్మగలనంటారు? వద్దు సుజాత గారు, మన మీద మనకి నమ్మకం లేకపోవడం కన్నా నరకం లేదు. కాన్ఫిడెన్స్ లేని బ్రతుకు వేస్ట్. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. లేకపోతే ఎవరి జోలికి వెళ్ళని నన్ను ఎన్నిసార్లు చితక్కొట్టారు. మొదట్లో భయపడ్డాను, కానీ ఇప్పుడు పోయిందండి. అందుకే నేనే పోరాడదాం అనుకుంటున్నాను. బిలీవ్ మీ. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్. దయచేసి ఇంకొక ఛాన్స్ ఇప్పించండి సుజాత గారు, ప్లీజ్.
అల్లి బిల్లి కలలా రావి అల్లుకున్న కథలా రావి అల్లి బిల్లి కలలా రావి అల్లుకున్న కథలా రావి మల్లె పూల చినుకై రావే పల్లవించు పలుకై రావే స్వేచే ఎదలో వెలుగై రావే అల్లి బిల్లి కలలా రానా అల్లుకున్న కథలా రానా మల్లె పూల చినుకై రానా పల్లవించు పలుకై రానా స్వేచే ఎదలో వెలుగై రానా అల్లి బిల్లి కలలా రావి అల్లుకున్న కథలా రావి అల్లి బిల్లి కలలా సోగ కళ్ళ విరిసే సొగసే గోగు పూలు కురిసే రాగమైన పిలుపే తెలిపే మూగగుండె వలసే రెప్పచాటు చూపే నీరు రెక్కలు చేగిసే నిన్న కన్న కలలే నీరు నిన్ను కోరి నిలిచే ఏల బిగువా ఏలుకొనవా ప్రేమ కథ వినవా అల్లి బిల్లి కలలా రానా అల్లుకున్న కథలా రానా అల్లి బిల్లి కలలా జవళిలు పాడే జాణ జాబిలమ్మ తానై గుండె నిండిపోయే చానా వెండి మబ్బు తానై సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే దూరం ఇంకా చెరిపే బలపే దూర నవ్వు చిలికే మేని కొలుకే తేనె చినుకై పూల జల్లు కురిసే అల్లి బిల్లి కలలా రావి అల్లుకున్న కథలా రావి అల్లి బిల్లి కలలా రానా అల్లుకున్న కథలా రానా మల్లె పూల చినుకై రావే పల్లవించు పలుకై రావే చేచే ఎదలో వెలుగై రానా అల్లి బిల్లి కలలా రావి అల్లుకున్న కథలా కృష్ణ అల్లి బిల్లి కలలా కృష్ణ కృష్ణ ఏమిటే సర్టిఫికెట్ దొరికింది కదా అని పట్టపగల కళ్ళగంటున్నావా? టైం 10 అయింది తెలుసా? అలాగా 12 కదా బావా? నీ బొంద. కోర్టుకు టైం అయింది, బయలుదేరదామా? అలాగే. గోపాలకృష్ణ సుజాతకు పెళ్లి కాలేదనడానికి సాక్ష్యాధారాలు దొరకకుండా చేశారు మా ప్రత్యర్థులు. కానీ దొరికింది యువర్ ఆనర్, సుజాత మగబిడ్డను ప్రసవించినప్పుడు ఆపరేషన్ అవసరమైతే గోపాలకృష్ణ గారు స్వయంగా తనే వచ్చి హాస్పిటల్లో సంతకం పెట్టారు. ఇదిగోండి. ఎస్, ఇది గోపాలకృష్ణ పెట్టిన సంతకమే. ఎందుకంటే అతని ఆఫీసు రికార్డుల మీద పెట్టిన సంతకం నా దగ్గర ఉంది. ఇది ఖచ్చితంగా అతను పెట్టిన సంతకమే. థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆనర్. మిస్టర్ బసవరాజ్ గారు, కావాలంటే మీరు కూడా దాన్ని పరిశీలించుకోవచ్చు. యువర్ ఆనర్, మై లర్నెడ్ ఫ్రెండ్ మిస్టర్ బాలరాజు పాపం చాలా కష్టపడి రాత్రనక పగలనక తిరిగి అద్భుతమైన ఆధారాలు సాధించాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. కానీ యువర్ ఆనర్, సుజాత గారికి గోపాలకృష్ణ గారికి ఏ రకమైన శారీరక సంబంధం లేదని కానీ ఆ పుట్టిన పిల్లవాడు వాళ్ళకు పుట్టలేదని కానీ నేను అనలేదు.
చట్టపరంగా వాళ్ళిద్దరూ దంపతులు కాదన్నాను, లీగల్ గా వాళ్ళ సంబంధం చెల్లదని నేనన్నాను. సంతకం సొంత పెళ్ళానికే కాదు, ఉంచుకున్న దాని సంతానానికి కూడా చెయ్యొచ్చు. డోంట్ వరీ బావా, ఆ బసవరాజు గారి అదృష్టం బాగుండి ఆ పాయింట్ పట్టుకున్నాడు. లేకపోతేనా కోర్టులో దులిపేవు. నువ్వు నోరుమై. అతను అంత తేలిగ్గా అంచనా వేయకు. మనమే ఏదో ఐడియా ఆలోచించాలి. అబ్బా, హలో, ఒక్క నిమిషం. బసవరాజు గారు. హలో, నమస్కారం అండి. ఏమిటయ్యా నమస్కారంలో నీరసం వినిపిస్తోంది? ఒంట్లో బాగుండలేదా? అబ్బే లేదండి, బానే ఉంది. సరే, సాయంత్రం ఒకసారి ఇంటికి వస్తావా? పార్టీ ఉంది. అన్నట్టు నీతో పాటు నీ క్లయింట్ సుజాత గారిని కూడా తీసుకురా. సాయంత్రం ఎందుకు రమ్మన్నాడు చెప్పమా. చూడండి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారో ఏం చేస్తారో అన్న విషయాన్ని రండి, కూర్చోండి, మీకోసమే చూస్తున్నా. అలా నిలబడ్డారేమిటండి? వచ్చి కూర్చోండి. ఎవరి పిల్ల? లేడీస్. ఎవరినండి? నన్నే, పామర్తి కృష్ణకుమార్ని, మా బావా జి బాలరాజు గారి జూనియర్ని. మన బాలరాజే కోడల పిల్ల. చాలా నీరసంగా ఉన్నట్టున్నావు. అన్న వదినికి ఆస్తి పోతుందని బెంగేమో. కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నాను. సి మిస్టర్ బాలరాజు, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే ఈ గొడవ గోళ లేకుండా హాయిగా కాంప్రమైజ్ అవ్వమని చెప్పడానికి. ఈ అమ్మాయి ఇన్ఫర్మ్స్ ఎలాగూ చూసుకోలేదు. కాంప్రమైజ్ అయితే ఈవిడికి సరిపడేంత డబ్బు ఎలాగూ ముట్ట చెప్తారు. ఎందుకా మీరు పిలిపించింది? అసలే ఆకలి దంచేస్తుంది. మీరేదో పార్టీ ఇస్తామని ఫోన్ లో అన్నారు కదా, అదేదో ఇచ్చేస్తే త్వరగా పుచ్చుకుని వెళ్ళిపోతాం. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది కదా డాడీ. ఫాస్ట్ ఏంట్రా, అందరూ మనలాగే స్లో మోషన్ లో ఉండరు. నేను అదే అబ్బా చూడమ్మా, నువ్వు మరీ ఫాస్ట్ అయిపోతే ఎక్కడో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది. ఆ తర్వాత దెబ్బ అయిపోతావు. తర్వాత నీ ఇష్టం. మేము బయలుదేరుతాం. బయలుదేరు బాబు. నీకెన్ని పనులు ఉన్నాయో నాకు తెలియకనా. కేసులు, సాక్షులు, జూనియర్ లాయర్లు, గోల. కాకపోతే వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగావంటే మా కోడలు పాత స్నేహితులు పరిచయం చేస్తాను. నీ కేసుకి ఏమైనా ఉపయోగించవచ్చు. అమ్మాయి రావడం లేదా? అదిగో. ఏమిటమ్మా సుజాతలా తెల్లబోతున్నావు? వాళ్ళందరూ నీకు తెలీదా? మీరు ఏ నరసింహారావు గారిని ఎస్ఐ సుజాత గారు వ్యభిచారం చేస్తుంటే వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవును సార్, నేనే అరెస్ట్ చేశాను. మీరు పంకజం గారిని రెస్క్యూ హోమ్ వార్డెన్. సుజాత జైలు నుంచి విడుదలైనప్పుడు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే ఇదిగో ఇక్కడ ఉన్నారు. అవునండి, 1980 ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు మా దగ్గర ఉంది. తర్వాత గోడ దూకి పారిపోయింది. మళ్ళీ ఇప్పుడే కనిపించడం. ఇకపోతే వీరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, సైకియాట్రిస్ట్. సుజాత గారు గాయపడ్డప్పుడు వీరే ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చింది. అవునండి, తగ్గిపోతున్న దశలో మందులు ఇవ్వడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ నా దగ్గరకు రాలేదు. ఏమ్మా సుజాత, ఇందులో అబద్ధం ఏం లేదు కదా? పైగా వీళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగులు. అనవసరంగా కేసులు ఎందుకు ఇరుక్కుంటారమ్మా? సుజాత గారు, అదండి విషయం. అంచేత బాలరాజు, ఈ సుజాత మా వాడికి పెళ్ళం కాదు. పోతే కొంతకాలం కాపురం వెలగబెట్టింది. అందుకు కావాలంటే ఏ 25,000 ముట్ట చెప్పమంటే ఓకే. కానీ ఆస్తికి ఎసరు పెడతానంటే కరెక్ట్ కాదు కదా. నీకు కూడా నా హెచ్చరిక ఏమిటంటే మర్యాదగా ఈ కేసుని తప్పుకో. నేను కనిపించినంత మంచివాడిని కాదు బాబు. అసరాజు,
చూడు తమ్ముడు, నీకు ఇలాంటి కేసు కొత్త. శరభయ్య గారు ఎంత డేంజరస్ మనిషో తెలుసా? అనుకుంటే తలలే తీయించేసే తత్వం. పైగా నువ్వేదో దేశ సేవ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి ఒక పచ్చి వ్యభిచార కేసు పట్టుకుని? ప్లీజ్ వదిలే, ప్లీజ్. మీ మీద సానుభూతితోనూ జాలితోనూ అన్నిటికీ మించిన మీకున్న సంస్కారానికి ముచ్చటపడి ఈ కేసు ఒప్పుకున్నాను. కానీ మీరు నన్ను అవమానపరిచారు. మీ కేసు టేకప్ చేస్తే లాయర్గా నా గౌరవం అయిపోతుంది. బాలరాజు గారు, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర నిజాలు దాచడం వల్ల మీకే నష్టం అండి. చిచి, అయినా ఎందుకండి ఈ నటన, హిపోక్రసీ, దొంగ కేసులు? ఎవరిని మోసం చేద్దామని? మీ మీద నా గౌరవం పోయింది సుజాత గారు. ఐఎమ్ సారీ, నేను ఈ కేసు టేకప్ చేయలేను. అయినా ప్రతి అర్థమైన వాళ్ళు చూడండి, ఈ కేసు చేయమని మిమ్మల్ని అర్థించగలేమో కానీ ఆజ్ఞాపించలేను. నేను చెప్పేది కూడా కాస్త విని నిజానిజాలు మీరే నిర్ణయించండి. విన్న తర్వాత మీ అభిప్రాయం మారకపోతే మీరు కూడా వాళ్ళలాగే చేయని వెళ్ళిపోండి. కానీ వినండి ప్లీజ్, నేను చెప్పేది మాత్రం నిజం. నేను కానాథని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ లో చదువుతూ పెరిగాను. నన్ను ఫాదర్ గేబ్రియల్ అత్యంత ప్రాణప్రదంగా చూసుకునేవారు. నేను చదువులో చురుగ్గా ఉండడంతో పై చదువులు కూడా చదివించారు. అకౌంటెన్సీలో డిప్లొమా పుచ్చుకున్నాక ఒకరోజు అకౌంటెంట్ పోస్టుకి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ జరుగుతున్న ఆ హోటల్కి వెళ్ళాను. సార్ మీరు వెళ్ళండి. నేనా? మిస్టర్ సూరిబాబు సార్, వచ్చిన క్యాండిడేట్స్ లో 4 సెలెక్ట్ చేశాను. వాళ్ళు సాయంత్రం ఫైనల్ గా టెస్ట్ చేసి 2 అపాయింట్ చేయండి. ఓకే? అలాగే సార్. మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. సార్, హోటల్లో పోలీస్ రైడింగ్ జరుగుతుంది సార్. నిజమా? నేను ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాను సార్. బాగా జరిగిందా? అది కాదు సార్, వాళ్ళు నాకు జైలు శిక్ష వేసి రెస్క్యూ హోమ్కి పంపారు. కొన్నాళ్ల తర్వాత విడుదల చేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లక, ఎటు వెళ్లాలో తోచక, దిక్కులేని దానిలా ఓ రాత్రిపూట వెళ్తుండగా
అర్ధరాత్రి పూట అమ్మవారిలా ఎక్కడికో నర్తనశాలకేమోరా. అలాగా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. రా అయితే డ్రాప్ చేస్తాం. వద్దండి, వద్దు, నన్ను చేయకండి, వద్దండి, నన్ను చేయకండి. వద్దు, నన్ను చేయకండి, వద్దు. మెంటల్ షాక్ వల్ల అమ్మాయి బాగా అప్సెట్ అయిందండి. కొన్నాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టి. ఓకే సార్. ఆయన తరచూ ఆసుపత్రికి వచ్చి నన్ను పరామర్శిస్తూ ఉండేవారు. కండిషన్ ఇప్పుడు చాలా బెటర్. మీరు తీసుకువెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్ సార్. జరిగిన దానికి చాలా విచారిస్తున్నాను. ఆడవాళ్ళని గౌరవించే సంస్కారంతోని కుటుంబంలో పుట్టినవాడిని. అలాంటిది మా కంపెనీలో ఇలా జరిగినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ స్కౌండర్లు వెంటనే పని నుంచి డిస్మిస్ చేసేశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా కంపెనీలో పనిచేయచ్చు. మానవతా దృష్టితో ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆయనను పెళ్లి చేసుకుంటాననేసరికి నా నోట మాట రాలేదు. నా అదృష్టానికి పొంగిపోయాను. కృతజ్ఞతాభావంతో పులకించిపోయాను. కలలో లాగా మా పెళ్లి జరిగిపోయింది. అది చాలా అన్యోన్యమైన దాంపత్యం. అయితే ఇంతలోనే నన్ను క్షమించండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ మీద పడిన నిందని నమ్మాను. నమస్కారం రాజశేఖర్ గారు, మీతో కొంచెం మాట్లాడే పనుంది. పర్లేదండి, నిలబడతాను. శరభయ్య ఆదిబాబు తరచూ ఇక్కడికి వస్తుండేవారా? లేదు. గోపాలకృష్ణ గారు చనిపోయే ముందు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి రావడం లేదండి. ఉన్నదన్నట్టు చెప్పండి, మీకేం భయం లేదు. నాకెందుకే భయం? నువ్వేమన్నా పోలీసువా? ఆఫ్టర్ ఆల్ లాయర్వి. చూడండి సార్, మీరు అనవసరంగా నా మీద విరుచుపడుతున్నారు. మీ ప్రొపరేటర్ గారు నా క్లయింట్. ఆయనకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత. గోపాలకృష్ణ గారి పర్సనల్ డైరీలు కానీ ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే ఇస్తారా? ఫైల్స్ డైరీలు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు వెళ్ళొచ్చు. హలో హలో హలో, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎవరికి లేదండి, మా ఆవిడికి ఆడపిల్ల పుడుతుంది. అలెక్స్, వాట్ సార్? ఇలా దొంగ ఫోన్లు చేసిన వాళ్ళని సెక్షన్ 1407 ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? బ్రేకింగ్ ద లెగ్స్, కాళ్ళు విరగ్గొట్టడం, కికింగ్ ఆన్ ద స్టమక్, కడుపులో కసితీరా గుద్దడం, హిట్టింగ్ ఆన్ ద హెడ్, తల బద్దలు కొట్టడం. క్యారీ ఆన్.
అలెక్స్ ప్లీజ్ రిలాక్స్. ఓకే సార్. ఇదిగో బావా, గోపాలకృష్ణ గారి పర్సనల్ ఫైల్స్ అన్ని ఈ డ్రాయర్ లో ఉన్నాయి. ఇదిగో. ఎవరి భగవంతం? ఈ భగవంతం ఎవరో తెలుసుకోవాలి. మై గాడ్, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక. ఎవరి భగవంతం? అక్టోబర్ 2కి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదండి. కానీ భగవంతు అనే వ్యక్తి ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో. అతని అడ్రస్ ఇందులో లేదు. ఇందులో ఉంటుంది. భగవంతం, రిషి వ్యాలీ, మదనపల్లి. బావా, ఆ వచ్చేదేనా మదనపల్లి? మదనపల్లి లేదు, బంగినపల్లి లేదు. నోరు ముసుక్కుచో, చెత్త మొక్క వేసుకుని. అమ్మో బాబాయ్, ఇదేంటి బావా, కార్ తుఫాన్ మైల్లో ఇలా వెళ్ళిపోతుంది. గేర్ మార్చావా, కార్ మార్చావా, లేక ఏకంగా ఇంజినే మార్చావా? 3 మార్చా మరదలా, నా ప్రేమ వరదలా, నా వీపు మీద దొరదలా. అబ్బో, ఇదిగో అలెక్స్, కారు జోరెక్కిన కొద్దీ మా బావకి కవిత్వం కూడా కారుతుంది. చెండాపై కపిరాజు అంటే అలెక్స్, ముందు సితవాజి శ్రేణి అంటే ఇంజిన్, పూంచినే దండం గున్కొని అంటే స్టీరింగు, తోలుచుండ ఈ బండి ఎట్లాగునో. అందుకే అన్నా ఇది కుక్కల బండని. పాత సామాన్లు కొంటాం. తెలుసురా, నాకు తెలుసు. నేను ఆఫ్రికా ఖండానికే కాదు, అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తావని. అవును, నాకు తెలియగలుగుతాను రే. గోతికాడ నక్కలాగా నా కారు ఎక్కడ ఆగితే అక్కడికి వచ్చేస్తావు నువ్వు. పాత సామాన్లు కొంటాం. ఒరే పాత సామాన్లు, అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోపోతే ఈ దేశంలో నువ్వు కొనటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయరా. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు, డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు, దువ్వినెట్టి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు, కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని బోరింగ్ పంపులు, ఇలాంటివి చాలా ఉన్నాయిరా. ఎంట్లో నుంచున్నా ఆ బుట్టలేవు బాబు. కొంటావురా, కొంటావు. అమ్మే ఎద ఉండాలే గాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని, బీడీకి బిర్లా టెంపుల్ ని, జీడీకి జంబో జెట్ ని, రేయ్ ఇదిగో అమెరికా సంయుక్త రాష్ట్రాన్ని ఆవకాయ బద్ద కూడా కొంటావురా ఎదవా. ఓసే కృష్ణ, అలెక్స్, నేను పోతున్నాను. బతుకుంటే బలుసాగు తినైన భగవంతాన్ని వెతుక్కోవచ్చు. కానీ ఈడు నా సర్వేంద్రియాల్ని తుప్పట్టించేసి పటానికి కొనేసేటట్టున్నాడు. అర్జెంట్ గా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా. వాగుడాకి నోరు ముసుకుచ్చు. సర్లే ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. టేస్ట్ గా ఉంది. తీసుకోండి. ఐఎమ్ అలెక్స్. ఇది నాకే.
Now tell me, what is the matter? Well, she is my ఫ్రెండ్, ఫిలాసఫర్, గై, మరదల్ అండ్ ఆల్సో హెడేక్. అబ్బా ఎంత గట్టి గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure, చెప్పండి. గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు ఇక్కడికి వచ్చేవారు కదా. You see, Mr. Balraj, there is a small secret behind it. దీని వెనక ఒక చిన్న రహస్యం ఉందయ్యా. బై బాయ్, గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఏమైనా చెప్పాడా? వాడిని చూసి చాలా కాలం అయిందయ్యా. సారీ సార్, ఆయన పోయారు. మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి. ఒకసారి మాతో తిరుపతి వస్తారా? Sure. థ్యాంక్ యూ సార్. టూ మచ్. కపిల్ దేవ్ 5 6లు, అజయ్ శర్మ 8 4లు, సిద్ధు 3 జతల 6లు, శ్రీకాంత్ 2 పుంజీలు 4లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి 0 అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే. ఇక్కడ నాకు వరి తప్పుతుంది, అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది. హలో ఏస్ పాదం గారు. హలో. ఏంటి 5 రోజుల మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారేంటి? ఎక్కడ సార్, హెవీ వర్క్స్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. అన్నట్టు సిస్టర్ బాగున్నారా? సిస్టరా? ఓహో, మీ సిస్టరా? ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగదగ మెరిసిపోతుంటాను. మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందే. అవును, నన్ను మీరు గుర్తుపట్టారా? మరేం లేదు, మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటాను. అది సరే, మనం పిచ్చి మీద కొద్దాం. ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని. నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా? టూ మచ్. కానీ మీది భలే హైట్ సార్. అచ్చం గవాస్కర్ లా ఉంటారు. ఎస్. మీ రంగు రిచర్డ్స్. కొంచెం. మీ స్పీడు అబ్బో ఇమ్రాన్ ఖాన్ సార్. అమ్మో అంత లేదు. మీకేమిటి సార్, భలే బిజీ మ్యాన్. బోల్డని పెళ్లిళ్ళు చేయిస్తుంటారు, బోల్డని సంతకాలు పెట్టిస్తుంటారు, అందులో కొన్ని చింపేస్తుంటారు. చూడు, సుజాత పెళ్లి జరిగిందా లేదా? ప్యాంట్ చిరిగిపోయింది. ఐ డోంట్ నో. నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది. ఏ కీలు కాకీలు తీసేస్తాం. అలెక్స్. ఎస్ సార్. ఇలాంటి వెధవల్ని 999 సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది? 4 boundaries సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. మిస్టర్ యశ్పాదం. అబ్బా ఎంత బరువు ఉందండి. ఇదిగో బెదరు స్లో. ఎస్ పాదం గారు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు. అలెక్స్ ఎక్కడ వేస్తాడు ఏదో. ఇక్కడ 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 ఎందుకంటే మంచిది. అబ్బా అలెక్స్ కపిల్ దేవ్ లా వేసిన అవుట్ స్వింగర్ ని ఎస్ పాదం గారు మంచి స్వింగ్ తో పట్టుకోబోయారు, కానీ కడుపులో తగిలింది పాపం. అబ్బా టూ మచ్. మా అలెక్స్ ఇమ్రాన్ ఖాన్ లా వేసిన బౌన్సర్ ని ఎదుర్కోవడానికి ఎస్ పాదం గారు పాపం పాదాన్ని కాపాడుకోలేక మూతిరి పోగొట్టుకున్నారు. ప్రభువా, అమ్మో ప్రేర్ చేద్దామంటే చేతిలో బ్యాట్ ఉంది, ఎక్కడ కొడతాడో ఏమో. అమ్మా చచ్చాను, ఇది మరీ టూ మచ్. అలెక్స్ గారు కొట్టిన దెబ్బకి కన్నుపోయిన ఎస్ పాదం గారికి ఇక 2వ కన్ను మాత్రం మిగిలింది. ఇప్పుడు ప్రార్థన చేద్దామంటే కొన్ని దెబ్బ. 3 మచ్. ఇప్పుడు పూర్తిగా చచ్చాను. ఇప్పుడు 3 ఎస్ పాదం గారు. నువ్వు ఆపమ్మా తల్లి. అలాగే. అలెక్స్ డ్రెస్ చేంజ్ చేసుకో. పాపం తడిసిపోయిన పిచ్చిలా ఎలా అయిపోయాడో. సుజాతకు పెళ్ళయిందా? అయింది. రిజిస్టర్ చేయించారా? చేయించారు. పేపర్లు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, మేరీ మాత బొమ్మ కింద. వెళ్ళి పట్రా. త్వరగా. యూస్లెస్ ఫెలో. yes. మిస్టర్ యశ్పాదం. బీ కేర్ఫుల్. అలాగే. ఆల్ ది బెస్ట్. ఇండియాకి మ్యాచ్ పోయింది, మనకు వాచ్ పోయింది. హలో. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సింహాద్రి 4 కూల్ డ్రింకులు. ఏం పర్లేదు. ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా? ఆ రోజు నేను 4ంటికి వెళ్ళిపోయానండి. 4ంటికి? అవునండి. అలెక్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. అబ్బాయి ఏమిటండి అలెక్స్ మాటి మాటికి టెలెక్స్ లాగా? మీరు చెప్పేది నిజమేనండి. ఆ రోజు రాజశేఖరన్ గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి.
అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు. ఆ రాత్రి ఏవో అర్జెంట్ గా కాగితాల మీద సంతకాలు కావాల్సి వచ్చి సుబ్బారావు సంతకాలు అట్టమంటే అయ్యగారు ఇంటికి రమ్మన్నారండి. సుబ్బారావు ఇంటికి వెళ్ళారండి. ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు? అదేనండి టైపు. ఇప్పుడు ఆయన ఎక్కడ? ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి. ఐసి ఏం పడిపోయిందబ్బా? రివర్స్ ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదూ. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది ఎంత వేడిగా ఉందో. అనవేరా అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. Now you relax. Thank you, sir. ఇప్పుడు నేను యాక్షన్ హీరోని. Stop, please. మీ ఆవిడికి ఎలా ఉంది? మీరెవరు? వరుసకి మీ ఆవిడికి అన్నయ్యం అవుతాం. నువ్వు వెళ్ళేది ఆసుపత్రికేగా? అవును. రా, కార్లో డ్రాప్ చేస్తాం. అక్కర్లేదు. కానీ మాకు కావాలి. మర్యాదగా వచ్చి కార్లో కూర్చో. అలెక్స్. ఎస్ సార్. చూసావుగా, చాలా డేంజరస్ మ్యాన్. మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోతుంది. అక్కడ మా ఆవిడకి ఏం పర్లేదు, నేనున్నానుగా. రా. యువర్ ఆనర్, ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికెట్. వాళ్ళిద్దరికీ పెళ్ళైంది అనడానికి ఆధారం. యువర్ ఆనర్, ఇది సుజాత బి సుబ్బారావుల మ్యారేజ్ సర్టిఫికేట్. ఫిబ్రవరి 1st వీక్న 1980లో గుంటూరులో జరిగిందనడానికి ఆధారం ఇదిగో. యువర్ ఆనర్, ఎస్, బసవరాజు గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికెట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే 100 రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ నా కేసులో నిజం తేల్చడానికి నాకు సాక్షి అవసరం. మీరు అనుమతిస్తే ఐ వాంట్ టు ఎగ్జామిన్ బసవరాజు గారు. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ యువర్ ఆనర్. డోంట్ గెట్ ఎక్సైటెడ్. యువర్ ఆనర్, లాయర్ బసవరాజు గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్.
మీకు గోపాలకృష్ణ గారు ఎంతకాలంగా తెలుసు? 10-15 ఏళ్ల నుంచి తెలుసు. వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ని. పైగా హీ వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఐ సీ. అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి, ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదు? వెళ్లేవాడిని, కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా. ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళలేదు. ఓ ఎస్, మీరు చాలా బిజీ మ్యాన్ కదా, అందుకని మీరు వెళ్ళుండకపోవచ్చు. నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి, ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు? ఏ వేళాకోళంగా ఉందా? వెళ్ళలేదని చెప్పడంలా? సో యు ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు? ఐ ఆమ్ డెడ్ షూర్ అబౌట్ ఇట్. వెళ్ళలేదు వెళ్ళలేదు వెళ్ళలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ, యూ కెన్ గో. మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. పోల్చుకున్నారా బసవరాజ్ గారు? ఇది డ్యూయల్ రోల్ కాదు, మీరే. ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్. తనకి ప్రాణమిత్రుడైన భగవంతం గారు ఈ పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ అతనికి పంపడం జరిగింది. ఆ క్యాసెట్ ఇది. యువర్ ఆనర్, గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాతను వారసులను చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం. అదే పోయిన తర్వాత ఎంత డబ్బున్నా ఏం ప్రయోజనం ఉంది? కానీ ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడి చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఎవరానా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు? ఆమె కన్నిటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది. కాబట్టి ఎవరానా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీకు పెళ్ళి ఎన్నేళ్ళయింది? 23 ఏళ్ళయింది. మీ భార్య పేరు? వర్ధనమ్మ. మీకెంతమంది పిల్లలు? 2. వాళ్ళ పేర్లు? ఆదిబాబు, గోపాలకృష్ణ. జనరల్ గా పెద్ద పిల్లాడి పేరు ముందు చెప్తారు. అది ఇట్స్ ఆల్ రైట్. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేగా? ఏమిటయ్యా నువ్వు వాగేది? అలా అని రుజువులేం లేవు కదా. అయినా కోర్టు వారు నమ్ముతారండి మీ పిల్లలేనని. మీ పెళ్లి ఏ రోజు జరిగిందో గుర్తుందా? డిసెంబరు 1965. అంతసేపు ఆలోచించారు? మరుపు సహజం, వయసు కదా. సరే, 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా? అవును. అంటే గోపాలకృష్ణ ఆదిబాబు కవల పిల్లలా? గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు. ఎన్నేళ్లు? 11 ఏళ్ళు. అంటే 11 ఏళ్ల ముందు నుంచే వర్ధనమ్మ గారితో మీకు శారీరక సంబంధం ఉంది. బాబు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సమాధానం చెప్పడంలోనా పిల్లల్ని కండంలోనా? చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి? పెళ్లికి ముందు 5 ఏళ్ల నుంచే. ఐసి. ఇంతవరకు నేను గోపాలకృష్ణ మీకు అక్రమ సంతానం అనుకున్నాను. అసలు మీ సంతానమే కాదన్నమాట. అంటే వర్ధనమ్మ గారితో మీకు కనెక్షన్ రావడానికి పూర్వమే ఆమెకు 11 ఏళ్ల గోపాలకృష్ణ అనే కొడుకున్నాడు. చూడండి, మీ భార్య కొడుకుని మీ కొడుకుగా ఒప్పుకునే సహృదయం మీకున్నా కోర్టు వ్యవహారాల్లో చాలా అసహ్యంగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ప్రత్యేకమైన సాక్షిని ప్రవేశపెట్టబోతున్నాను. గోపాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? హి ఇస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, బాల్యమిత్రుడు. ఐసి. గోపాలకృష్ణ ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున విధిగా మీ దగ్గరకు వచ్చేవారు. అలా ప్రత్యేకంగా రావడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు గోపాలకృష్ణ తండ్రి పోయిన రోజు. తన తండ్రి సమాధిని చూడడానికి వచ్చేవాడు.
చూడండి భాగవంతం గారు, గోపాలకృష్ణకి మీకు మధ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు గాని ఒక్క రహస్యాన్ని మాత్రం చాలా కాలం గుండెల్లో దాచుకుని చివరికి తట్టుకోలేక నాతో చెప్పాడు. పొయ్యరా. గోపాలకృష్ణ, ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? ఒరే భగవంతు, ఈ ప్రపంచంలో నాకు నీకన్నా ఆత్మీయులెవరూ లేరురా. అలాంటిది నీ దగ్గర కూడా ఒక రహస్యం దాచాను. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడు అది చెప్పుకోకపోతే నా గుండె పగిలిపోయేలా ఉందిరా. ఈజీరా, ఈజీ. ఒరే, అప్పుడు నాకు 10-11 ఏళ్ళు ఉంటాయి అనుకుంటాను. శరభయ్య అనే నీచుడు మా ఇంట్లోకి జొరబడి మా నాన్నగారిని మంచి చేసుకుని మా అమ్మని ట్రాప్ చేసి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు రా. అది నా దృష్టిలో పడి మింగలేక కక్కలేక బాధపడేవాడిని. ఆ శరభయ్య గారిని నరికి పోగులు పెట్టాలనిపించేది. కానీ అప్పుడు నేను చాలా చిన్నవాడిరా. ఆ పని చేయలేక ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడిని. ఒకరోజు ఆ శరభయ్య గారు మా అమ్మ మా నాన్నగారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే ఆయన ఆవేశం తట్టుకోలేక కత్తితో తిరగబడ్డారు. కానీ ఆ శరభయ్య మా నాన్నను పొడి చేశాడు రా, చంపేశాడు. దట్ బాస్టర్డ్ హస్ కిల్డ్ మై ఫాదర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవంతం గారు చెప్పేది చూస్తుంటే అదేదో శరభయ్య గారు చేసినట్టు అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు కోర్టులు శరభయ్య గారిని ఎందుకు వదిలేసినట్టు? అంత తెలివి తక్కువ వాళ్ళు. 100 మంది దోషులు వదిలేసినా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషిని శిక్షించకూడదనే న్యాయ సూత్రాన్ని అనుసరించి అతను తప్పించుకున్నాడు. సరే, హత్యలు అక్రమ సంబంధాలు అంటున్నారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రహస్యాన్ని శరభయ్య గారు దాచుకోవాలి గాని గోపాలకృష్ణ గారికి ఏం పనండి? ఇది అమానుషం యువర్ ఆనర్. ఇట్స్ మోస్ట్ ఇన్ హ్యూమన్. తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలిసిన ఏ కొడుకైనా బాధతో ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకుంటాడే తప్ప బట్టబయలు చేయడు. బతికినంతకాలం ఈ విషయం భార్యకు కూడా చెప్పలేదు. కనీసం కనీసం చచ్చిపోయిన వాడి గురించైనా గౌరవంగా మాట్లాడమనండి. ప్లీజ్ ప్లీజ్. భగవంత్ గారు ప్లీజ్ కంట్రోల్ సార్, ప్లీజ్. మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం, మాచర్ల రాజశేఖరం. చూడండి రాజశేఖరం గారు, హత్య జరిగిన రోజున శరభయ్య గారు ఆదిబాబు మీ ఆఫీస్కి వచ్చారా? నాకు సరిగా జ్ఞాపకం లేదండి. అలెక్స్ ను పిలవమంటారా? ఆదిబాబు శరభయ్య గారేనండి. వచ్చారండి. అల్లరి చేయకుండా ఆ విషయం కోర్టు వారితో చెప్పండి. ఆ రోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నన్ను అడగడానికి వచ్చావు? ఇంతకు ముందే నీకు 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ నా గడప తొక్కొద్దని. నీ శరీరంలో ప్రవహించేది చిమ్ము నెత్తురా లేక బురద? అయినా నీకు సిగ్గు లజ్జాభిమానం ఉంటేగా. నువ్వు తినేది అన్నమా లేక గడ్డ? గోపాలం, అవసరం ఉండి వచ్చాం కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడకు. పైగా రక్త సంబంధం పొచ్చు కొడతాను రాస్కెల్. రక్త సంబంధమా? ఆ మాట నందుకు నిన్ను షూట్ చేసి పారేయాలి. ఓన్లీ అన్నయ్య, ఇప్పుడు ఆ పాత సంగతి. Shut up! I will kill you. అన్నయ్యట ఎవడా అన్నయ్య? Get out! రాజశేఖరం, వీళ్ళని మెడపట్టి గంటే, లేకపోతే మర్డర్ చేస్తాను. అంత గాజులు తొలగించి ఎవరు కూర్చోలేదయ్యా. అన్నయ్య అదండి జరిగింది. ఇక మీరు వెళ్ళొచ్చు. విన్నారుగా యువర్ ఆనర్, గోపాలకృష్ణ మాటలకు బాధపడ్డ శరభయ్య ఒక ప్లాన్ ప్రకారం గోపాలకృష్ణ దారుణంగా హత్య చేయించాడు. దిస్ ఇస్ టూ మచ్ యువర్ ఆనర్. ఆవేశంలో మనం 1,00,000 సార్లు చంపేస్తాం, నరకేస్తాం అనే పదాలు వాడచ్చు. అంత మాత్రాన నిజంగా నా క్లయింట్ హత్య చేశాడన్న మూర్ఖత్వం. మై డియర్ లర్నెడ్ ఫ్రెండ్, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను ప్రవేశపెడతాను. యూ ప్లీజ్ రిలాక్స్. చూడండి సుబ్బారావు గారు, మీకు తెలిసిన విషయం వివరంగా చెప్పండి. అర్జెంటుగా సంతకం అవసరం వచ్చి గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను ఆ రాత్రి. అప్పటికే బయలుదేరిపోతున్న ఆయన ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరాను, కానీ దారిలో
మన గోపాలకృష్ణ బాబురా. పాపం సంపేయండిరా. డబ్బు అడిగినంత మాత్రాన్ని నా పీక పట్టుకున్నాడు రా. అందుకే ఈ శుభకార్యం చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయం. మెల్లిగా వెనక్కి పోనీ బాబు.
అలెక్స్. ఎస్ సార్. సెక్షన్ 1989 ప్రకారం నా భుజం మీద చేసిన ఈ అమ్మాయిని ఏం చేయాలి? మ్యారేజ్ సార్. క్యారీ ఆన్.